మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు, స్పీడ్గా తగ్గేందుకు చక్కటి ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యనే సంధివాతం అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్య విధానంలో చక్కగా వివరించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆధునిక వైద్య పరిభాషలో ఈ సమస్యని ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇంతకుముందు గతకాలం అంటే పూర్వకాలంలో వయసు వచ్చినటువంటి వాళ్ళలోనే ఈ సమస్య సర్వసాధారణంగా కలుగుతుంటే, ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పులు రావడం మొదలవుతుంది. కొంతమందిలో ప్రారంభంలో ఒక కాలుకి కొద్దిగా మొదలై క్రమక్రమంగా ఆ కాలుకి ఆ యొక్క సమస్య పెరిగిపోయి రెండవ కాలుకు విస్తరించేటువంటి పరిస్థితి ఉంటే, మరికొంతమందిలో ఒకేసారి రెండు కాళ్ళకు కూడా ఈ నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడి క్రమక్రమంగా ఆ యొక్క సమస్య మరింత తీవ్రస్థాయి పోయి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అసలు ఈ యొక్క సమస్య కలిగేందుకు ఆ మోకీళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుండడం కారణం. ఆ యొక్క ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, IL-2, IL-6, సైటోకైన్స్, ఇంటర్ల్యూకిన్స్ మొదలగు అనేక రకాలైనటువంటి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఆ యొక్క జాయింట్ భాగంలో ఉత్పత్తి అవుతుంటాయి. ఈ పదార్థాలు ఉత్పత్తి కావడం వల్ల కండరాలను దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఎముకలను దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాయింట్లో ఉన్నటువంటి కణజాలాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క పరిస్థితి ఏర్పడినప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క పదార్థాల ఉత్పత్తి వల్ల ఆ యొక్క భాగం దెబ్బతినిపోయిందో, అప్పుడు దాని ప్రభావం కూడా మనకి విపరీతంగా నొప్పి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పదార్థాలు అంటే ఇంతకుముందే నేను చెప్పుకున్నట్లు ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేటువంటి హానికారకమైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు కండరాల్లో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ను కూడా సరిగ్గా ఉత్పత్తి కానివ్వవు అనమాట. ఎప్పుడైతే కండరాల్లో ఆ ఎంజైమ్స్ సరిగ్గా ఉత్పత్తి కావో, అప్పుడు కండరాలు సంకోచ వ్యాకోచాలు సరిగ్గా జరగవు. మరి ఆ భాగాల్లో స్టిఫ్నెస్ ఉండడము, నొప్పి ఉండడము, అదేవిధంగా బాధ ఉండడము, పోటు ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు కూడా ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి. దీనివల్ల నొప్పి, బాధ, మంట, పోటు, సలుపు వీటితో పాటు నడవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇట్లా చిన్న వాటికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్యకి చాలా వరకు వీలైనంత వరకు పైపూత మందులు వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం చాలా మంచిది. మరి ఈ పరిస్థితుల్లో స్పాట్లో వెంటనే తక్షణమే ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడేందుకు చక్కటి ఆయిల్ని మనం తయారు చేసుకుని వాడుకున్నట్లయితే చాలా స్పీడ్గా ఆ యొక్క నొప్పులు తగ్గిపోతాయి అన్నమాట. మరి ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలంటే, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడు. ఇందులో కొన్ని మీకు తెలిసినటువంటి ఉండొచ్చు, ఆ మూడు పదార్థాల్లో కొన్ని తెలియకపోవచ్చు. బాగా చూడండి, గమనించండి, రాసుకోండి, తయారు చేసుకోండి. ఇందులో మొట్టమొదటి పదార్థం చూడండి, కర్పూరం. మొట్టమొదటి పదార్థం కర్పూరం. కర్పూరాన్ని అంటే కర్పూరం అనేసరికి చాలామందికి సందేహం వస్తుంటుంది, ఎలాంటి కర్పూరం అని చెప్పేసి. మనము పూజా కార్యక్రమంలో వాడేటువంటి కర్పూరం వాడుకుంటే సరిపోతుంది. లేదా హారతి కర్పూరం, ఉంట కర్పూరం అనేటువంటి పేర్లతో పిలువబడేటువంటి ఏ కర్పూరమైనా వాడుకోవచ్చు అనమాట. ఈ కర్పూరాన్ని ఒక 5 గ్రాములు తీసుకొని కొద్దిగా అలా అంటేగానే పొడిలాగా అయిపోతుంది అనమాట. 5 గ్రాములు ఈ విధంగా కర్పూరం పొడిని తీసుకోవాలి. అలాగే మనం వాడేటువంటి స్నానం సబ్బు, ఏ సబ్బు అయినా పర్వాలేదండి. కాబట్టి మనం స్నానానికి వాడేటువంటి సబ్బు ఏదైనా వాడుకోవచ్చు అనమాట. ఆ స్నానం సబ్బు ఒక్క 10 గ్రాములు తీసుకోండి. 5 గ్రాములు కర్పూరం అయితే స్నానానికి వాడేటువంటి సబ్బు 10 గ్రాములు కట్ చేసేసి ఒక 10 గ్రాములు మాత్రం తీసుకోండి. మూడవ పదార్థంగా బాగా గమనించండి, టర్పెంట్ ఆయిల్. చాలా సువాసనంగా ఉంటుందన్నమాట. ఇది మందు తయారు చేసేటప్పుడు కూడా ఇంటిల్లేదు కూడా ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుందన్నమాట. టర్పెంట్ ఆయిల్ బాగా నిదానంగా రాసుకోండి. టర్పెంట్ ఆయిల్ ఇది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారి కొట్టులో సంవత్సరం అంతా కూడా దొరుకుతుంది. ఈ టర్పెంట్ ఆయిల్ అనేటువంటి ఈ యొక్క ఆయిల్ని ఒక సేరు అంటే 200 గ్రాములు అంటే 200 మిల్లీలీటర్లు తీసుకోవాలి. 5 గ్రాములు కర్పూరము, 10 గ్రాములు సబ్బు అంటే సబ్బు ముక్క, 200 గ్రాములు లేదా 200 ml
ఈ యొక్క టర్పెంటాయిల్. ఈ 3 పదార్థాలని ఒక పాత్రలో తీసుకొని మొత్తం 3 పదార్థాలు బాగా కలిసేటట్లు బాగా నూరేసేయాలన్నమాట. అంటే ఒక చిన్నది నూరేయడానికి ఏదన్నా మన ఇళ్ళలో ఉంటుంది కదా, అలాంటిది తీసుకొని ఈ 3 పదార్థాలను వేసేసి మొదట ఏం చేయాలి, సబ్బును తీసుకొని ఆ సబ్బులో కొద్దిగా టర్పెంటాయిల్ వేసేసి కొద్దిగా నానించేసి బాగా నూరేసేయాలి. తర్వాత మరింత టర్పెంటాయిల్ వేసేసి మళ్ళీ నూరాలి. ఈ విధంగా నూరుతూ మధ్యలో ఆ కర్పూరం పొడి కూడా కలిపేసేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని మనం ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది. మరి ఎలా వాడుకోవాలంటే తగినంత ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ని మోకాళ్ళ భాగంలో, ముందు భాగంలో, వెనుక భాగంలో, పక్కల భాగంలో ఆయిల్ని అప్లై చేసి సున్నితంగా ఒక 1/2 నిమిషం లేదా 1 నిమిషం పాటు సున్నితంగా మర్దన చేస్తుండాలి. ఇంతే. ఈ విధంగా చేయడం వల్ల అత్యంత శీఘ్రంగా వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, రసాయన అంశాలు ఆ యొక్క భాగంలో ఉన్నటువంటి చర్మం పీల్చుకొని కండరాల స్టిఫ్నెస్ తగ్గిపోతుంది. అంటే ముఖ్యంగా జాయింట్స్ ఉన్నటువంటి స్టిఫ్నెస్ తగ్గిపోతుంది. నొప్పి, బాధ, సలుపు, పోటు ఇలాంటి లక్షణాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా కొన్నాళ్ల పాటు యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కార్ట్లేజ్ దెబ్బతినకుండా, అంటే లోపల ఉన్నటువంటి మృదులాస్థి దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆ జాయింట్ భాగంలో ఉత్పత్తి అయ్యేటువంటి ద్రవ పదార్థం ఏదైతే ఉందో ఆ యొక్క ద్రవ పదార్థం గుజ్జు కూడా బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క ఔషధం పరోక్షంగా సహకరిస్తుంది. చూసారు కదా, ఇటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని, స్పాట్లో పనిచేసేటువంటి ఆయిల్ని ఈ యొక్క వీడియోలో ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.